హాయ్ టు ఆల్. ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చింది కదా, కాటన్ శారీస్ తప్ప కట్టలేకపోతున్నాము. ఎందుకంటే వేడి అంతలాగా ఉంది కనుక షాపుకి వెళ్ళి నేను ఇన్ని రోజులు కాటన్ శారీసే కదా కొనడం ఈజీ అని చెప్పి నేను వెళ్ళి సెలెక్ట్ చేసి అక్కడ వాళ్ళ సేల్స్ మ్యాన్ అమ్మాయిల్ని కూడా కనుక్కొని కొనడం జరిగింది. అందరూ కూడా ఇది కాటన్ శారీస్ అని చెప్పారు. నేను డౌట్గానే చూశాను. ఇప్పుడు కాటన్ శారీస్లో తేడా ఎలా తెలుసుకోవాలి? ఇది కంటికే తెలిసిపోతుంది. మెత్తగా ఉంది, చాలా మెత్తగా ఉంది. కాటన్ అయితే ఇలాగా నలిపేమనుకోండి, వెంటనే ఇలా మడతలాగా చాలాసేపు అలా ఉండిపోతుంది. అదే టెరికాట్ అయితే అది కొంతసేపు స్టిఫ్గా అలా నిలబడిపోయి మళ్ళీ సెట్ అయిపోతుంది అనమాట. ఈ తేడా మనం ఈజీగా కనుక్కోవచ్చు. అలాగే తడిసినప్పుడు కూడా అది టెరికాట్ మిక్స్ అయితే వెంటనే ఆరిపోతుంది. కాటన్ కొంచెం టైం పడుతుంది. అలాగే ఒక దారాన్ని మనం కాల్చామనుకోండి, చిన్న ముక్క తీసి, అది కాటన్ అనుకోండి, దూది కాలిన వాసన వస్తుంది. టెరికాట్ మిక్స్ అయిన కాటన్ అయితే దారము అది ఒక జుట్టు వెంట్రుకలు కాలిన వాసన, ప్లాస్టిక్ కవరు కాలిన వాసనలాగా అలాగా వస్తాయన్నమాట. అది తేడా మీరు తప్పకుండా తెలుసుకోండి. దీనివల్ల నేను 2 సార్లు చీరలు కొనవలసి వచ్చింది. ఇదైతే ప్యూర్ కాటన్, మనకి ఇట్టే తెలిసిపోతుంది కదా కాటన్ అని మెత్తగా. సరే, ఇక్కడ ఈ విషయానికి వద్దామా. వీటిల్లోనే నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను. ఇది చూసినప్పుడు ఒక క్లాత్కి మనం ఇలా అన్నామనుకోండి, మెత్తగా ఇలాగా, అది స్మూత్గా అనిపించదు, జారుతుందనమాట. ఒక క్లాత్ మీద మనం ఇలా రబ్ చేస్తే అది కాటన్ అయితే అతుక్కున్నట్టుగా కొంచెం టైం పడుతుంది కదలడం. ఇదైతే ఇమీడియట్గా ఇలా జారిపోయినట్టుగా వెళ్ళిపోయి అది మళ్ళీ అవుతుంది. నలిపినా కూడా తొందరగా మనకి మడత పడదు. కానీ వాళ్ళు అమ్మేటప్పుడు ఇది ప్యూర్ కాటన్ అండి. మీరు ఉతికిన తర్వాత ఈ గంజిపోతే మీకు చక్కగా కాటన్ మెత్తగా అయిపోతుంది అని చెప్పి మరి సేల్ చేశారనమాట. ఈ విధంగా ఈ కాటన్ శారీస్లో బోల్డెన్ తేడాలు మనం కనిపెడుతూ ఉండొచ్చు. ఇది కూడా కాటన్ అయితే కాదండి, ఇది టెరికాట్ మిక్స్. తెలిసిపోతుంది కదా, చూసారా. అలాగే మనం కాటన్ని ఇలాగా ట్రాన్స్పరెంట్గా మనం చెక్ చేస్తున్నామంటే ఇది క్లియర్గా కనిపిస్తుంది మీకు. అవతల ప్లేస్ చాలా క్లియర్గా ప్లాస్టిక్ కవర్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అదే కాటన్ శారీకి అయితే మనకి టైం ఎంత పడుతుంది చూడండి. ఇగో చూపిస్తా, ఇది కనిపించదు. ఒక థిక్గా, ఒక దళసరిగా అవతల అంత క్లియర్గా కనిపించదు అన్నమాట. అదే మనం దీంట్లోంచి చూసామంటే చాలా అద్దంలోంచి చూసినంతగా క్లియర్గా కలిసిపోతుంది. అంటే కాటన్ మిక్స్డ్ టెరికాట్ అన్నమాట. వాటికి ఈ తేడాన్ని కూడా మనం తొందరగా గమనించవచ్చు. షాపుల్లో అయితే మనం ఇలా చూసుకోవచ్చు కదా, కొంచెం థిక్గా మబ్బు పట్టినట్టుగా ఉంటుంది కాటన్. అంటే క్లాత్ దూదితోటి వాటితో తయారు చేసింది, కొంచెం థిక్నెస్ వస్తుంది అనమాట. ఈ తేడాలతో మనం కాటన్ శారీసా టెరికాట్ మిక్సా అన్నది తెలుసుకోవచ్చు. ఈ చీరలన్నీ కూడా 650 చూద్దాం ఉండండి ఎంత కొన్నామో మళ్ళీ అప్పుడు 650 అలాగా 750 650 ఈ టైప్లో ఇవన్నీ శారీస్ సమ్మర్ స్పెషల్స్ అని చెప్పి కేఎల్ఎంలో నేను తీసుకున్నాను. చీరలు అయితే చాలా బాగున్నాయండి. నేను ముందు కొన్న చీరలకి ఈ కాటన్ మిక్స్డ్ అని ఈ తేడాతో కొంచెం మోసపోయాను కాబట్టి అలా మీకు ఎవరికి జరగకూడదని నేను చూపించడం జరుగుతుంది. ఇది 630, అలా ఆల్మోస్ట్ అన్నీ 650 630 700 అలా చాలా బాగున్నాయండి. ఇవన్నీ కూడా ముట్టుకుంటే కూడా మనకి చాలా మెత్తగా ఉన్నాయి. మనం ఈ కాటన్ శారీస్ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఉతికి చూసిన తర్వాత కాటను ఇలాగా ముడతలుగా అయిపోతుంది అనమాట. ప్యూర్ కాటన్ అయితే ఈ విధంగా ముడతలు వచ్చేస్తుంది. అదే టెరికాట్ మిక్స్డ్ అనుకోండి, మనం ఉతికిన తర్వాత కూడా ఒక చీర చూపిస్తాను మీకు. ఈ విధంగా స్టిఫ్గా నాకు ఇలాగే నిలిచిపోయింది. చూసారు కదా ఈ తేడా. ఇది ఉతికినా కూడా
టెరికాట్ మిక్స్డ్ అనమాట. ఇలాగా మనకి, కానీ చూడ్డానికి అయితే ఇది ప్యూర్ కాటన్ లాగే ఉంది. వాళ్ళు చెప్పినట్టుగా ఓహో గంజి పెట్టారు కదా, 2 సార్లు వాష్ చేస్తే మెత్తగా అయిపోతుందిలే అని చెప్పి మనం ఆ లైట్లు, ఆ షాపులు, అక్కడ ఆ ఆర్బాటాల దగ్గర మనం అనుకుంటాం. అలా కాదండి. ఇలా మీరు షాపుల్లో వెళ్ళినప్పుడు మనం ఇలాంటి టెస్టులన్నీ చేసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ కూడా 550, 650 ఆ టైప్లో ఉన్నాయి. ఇది కూడా కాటన్ ప్యూర్ అయితే కాదు, కాటన్ మిక్స్డ్. చూసారుగా, అగో ఒక ట్రాన్స్పరెంట్గా కనిపిస్తోంది అంటేనే మనకి తెలిసిపోతుంది. నలిపి చూస్తే తెలుస్తుంది, తడిపినా మనకి తెలిసిపోతుంది. లేదు అంటే దారాన్ని కొంచెం మన ఇంటికి వచ్చిన తర్వాత ఒక చిన్న ముక్క దారం చేసి కాలుస్తే దూది వాసన వస్తే, అంటే దారం కాలుతున్న వాసన అలాంటివి వస్తే కాటన్. అదే ప్లాస్టిక్ జుట్టు కాలిన వాసనలో వస్తే టెరికాట్ మిక్స్డ్ అనమాట. ఈ విధంగా మనం చక్కగా తేడాలు అయితే మనం చూడొచ్చు. ఇది చూడండి, ఇది కూడా ఒక్కసారి వాష్ చేయగానే నేను ఆ గంజంతా పోయిన తర్వాత ఎంత స్మూత్గా ఉంది చూడండి. ఇది చాలా స్మూత్గా ఉంది అండ్ చాలా ఏదో మబ్బు పట్టినట్టుగా మనకి ఆ తేడా అలాగా లైటింగ్లో కనిపిస్తుంది. ఇలాగా మనము చీరల్ని ఈ విధంగా టెస్ట్ చేస్తూ కొనుక్కోవచ్చు అన్నమాట. బాగుంది కదా. ఈ తేడా ఎలా చూడాలి అన్నది మనకి తెలుస్తుంది కదా. తప్పకుండా మీరు కొంచెం పొరపాటు పడకుండా ఈ విధంగా మనం టెరికాట్ మిక్సా కాటన్ ప్యూర్ చీర అన్నది తెలుసుకోవడం ఈ విధంగా తెలుసుకోండి. సరేనా? నా వీడియో నచ్చిందంటే లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నాకు తెలిసిన ఈ పద్ధతులన్నీ కూడా నేను చెప్పాను. నేనైతే ఇలాగా టెస్ట్ చేసి తీస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ నేను ఒకసారి మోసపోయాను కాబట్టి అలాంటి మోసం మళ్ళీ ఇంకెవరికి జరగకూడదని చెప్పి నేను అలా చేస్తున్నాను. ఈ చీర కూడా, ఇది కూడా అంతేనండి. సమ్మర్ స్పెషల్ అని చెప్పి ఇది కూడా ప్యూర్ కాటన్ అన్నమాట. సో ఇది ఒకసారి ఉతికేమంటే గంజిపోయిందంటే చక్కగా మెత్తగా ఉంటుంది. ఇది మనము మామూలు చీరల కాటన్ టెరికాట్ మిక్సా అన్నది ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. సరేనా? థ్యాంక్ యూ. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలన్నీ ఉపయోగించి కాటన్ చీరలు అన్నవి చక్కగా కొనుక్కోండి.